హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్యస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో గణనాథుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికల ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ పాల తాలికల ప్రసాదం చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, పాల తాలికలు అనేవి విరగకుండా ఎంత నీట్గా వచ్చాయో. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. కొన్ని టిప్స్ పాటిస్తూ చేస్తే సరిపోతుంది. ఇందుకోసం మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 1 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో మనం స్వీట్ కోసం 1 చెంచా వరకు మనం బెల్లాన్ని కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా కరిగేంత వరకు కరిగించుకొని మనం వాటర్ అనేది మరగపెట్టుకోవాలి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం కొద్దిగా ఇందులో సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది బాగా మరుగుతుంది కదండి. ఇప్పుడు మనం 1 కప్పు వాటర్కి 1 కప్పు వరకు పిండిని వేసుకోవాలి. ఇక్కడైతే నేను తడిపిండిని యూజ్ చేస్తున్నా అండి. తడిపిండి యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి తాలికలు అనేవి విరగకుండా నీట్గా వస్తాయి. మీరు పొడిపిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ని అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడు మనకు పొడిపిండితో అయినా సరే నీట్గా వస్తాయి. ఇప్పుడు ఒక 2 నిమిషాల వరకు ఇలా మగ్గించుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకొని అందులో మనం 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి. అలాగే 1 కప్పు బెల్లానికి హాఫ్ కప్పు వరకు వాటర్ని తీసుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగేంత వరకు కరిగించుకోవాలి. పాకం అయితే రానవసరం లేదు, పాకం చేయొద్దండి. బెల్లం కరిగితే సరిపోతుంది. ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఇది మూత పెట్టడం వల్ల ఆవిరికి మనకి పొడిగా ఉండకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు పిండి అంతా నీట్గా ఇలా కలుపుకోవాలి. మరి గట్టిగా కలుపుకోవద్దు. ఏమైనా వాటర్ సరిపోకపోతే లైట్గా వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుంటూ ఇలా ఒక చపాతీ పీటను కానీ ఏదైనా కట్టర్ బోర్డు కానీ పెట్టుకొని మనం ఇలా ఉండలుగా తీసుకొని మనకి ఎంత పాల తాలికలు అనేవి కావాలనేది చూసుకొని దాన్ని బట్టి మనం ఉండలను తీసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రొట్టెల పీట మీద మనం ఇలా పాల తాలికలు అనేవి ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనం నీట్గా వస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. ఇలా మిగిలిన తాలికలను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం పాల తాలికలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒకేసారి 2 కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు అలవాటైతే. మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొద్దిగా మిగిలిన పిండితో నేను ఇలా ఉండ్రాళ్ళగా కూడా ప్రిపేర్ చేసుకుని చూపిస్తున్నాను. మొత్తం అన్నీ ఇలా పాల తాలికల్ని అలాగే కొద్దిగా ఉండ్రాలు కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక 2 కప్పుల వరకు మనం పాలనైతే తీసుకోవాలి. ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ పాలనైతే యూజ్ చేస్తున్నానండి. 2 కప్పుల పాలకి ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ని అయితే వేసుకోవాలి. మీరు కొద్దిగా పలచగా కావాలనుకుంటే 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ పాలు మరిగేలోగా మనం ఒక బౌల్లోకి ఒక 2 స్పూన్ల వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. బియ్యం పిండిని తీసుకొని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఇది ఎందుకంటే మనం పాయసం అనేది చిక్కబడడం కోసం మనం లాస్ట్లో వేసుకుంటాం, అందుకని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పాలు మరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పాల తాలికలు అనేవి ఇందులో వేసుకోవాలి. చూడండి, పాల తాలికలు అనేవి ఎక్కడ విడిపోకుండా ఎంత స్టిక్గా ఎంత బాగున్నాయి కదండి. ఇవనేవి మనం బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి, ఉడికించుకోవాలి. చూడండి, ఎక్కడ ఏ పాల తాలికలు అనేవి అంటుకోవడం కానీ విరిగిపోవడం కానీ జరగలేదు. ఇవి మనం బాగా కలుపుకోకుండా పైన సర్దుకుంటున్నాను. పాల తాలికలు అనేవి ఇంకా ఉడకలేదు కదా, ఈ టైంలో మనం కలిపితే విరిగిపోతాయి. అలాగే ఉండ్రాలను కూడా వేసుకొని ఒక
5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అలాగే ఒకసారి చూసుకుంటే మనకైతే ఇంకా ఉడకాలి కదా, ఇంకా ఉడకలేదు. మరొకసారి మూత పెట్టుకొని ఇంకో 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా 5 to 10 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి మూత తీసాక. ఇందులోకి మనం ఉడికిన తర్వాత ఏంటంటే మనం ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండి వాటర్ని ఇందులో కలుపుకోవాలి. మీరు ఇంకొద్దిగా చిక్కగా కావాలనుకుంటే ఇంకో స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకొని వాటర్లో కలిపి ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి బాగా ఉడికిపోయాయండి. ఈ టైంలో మనం కొద్దిగా బెల్లం మనం కరిగి పెట్టించుకున్నాం కదా, ఆ బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి వాటర్ లాగా. నేనైతే స్ట్రైనర్ యూజ్ చేసుకుంటూ వేసుకుంటున్నాను, ఏమైనా డస్ట్ ఉంటే పోతుందని. ఇప్పుడు ఈ టైంలో మరీ ఎక్కువగా కలపకుండా కొద్దిగా అలా అలా కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ఇలా పోపులో తాలింపు పెట్టుకునే ప్యాన్ లాంటిది ఏమైనా పెట్టుకొని 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పాయసంలోకి అయితే వేసేసుకోవాలి. నెయ్యితో సహా మనం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు అలా అలా కలుపుకోవాలి పైన, మరి మొత్తం కలిపేసుకోకూడదు. ఇంతేనండి, సింపుల్గా పాల తాలికలు అనేవి ప్రిపేర్ అయిపోయినట్టే. ఇందులో ఇలాచీ పౌడర్ అయితే వేయడం అయితే నేను మర్చిపోయాను. ఇలాచీ పౌడర్ వేసుకోండి, మీకు ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కొద్దిగా రుచికి సాల్ట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, డిఫరెంట్ మీకే తెలుస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేనండి, చూడండి ఎంత బాగా వచ్చే పాల తాలికలు అనేవి విరగకుండా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.